ఇది చూడండి సార్ లాజికల్ గా 51 ఫ్యాక్టోరియల్ అంటే 51 అండ్ సో ఆన్ అప్ టు 3 into 2 into 1 plus 2. 3 into 2 into 1 plus 2. ఈ నంబర్ మొత్తం 2 తోటి డివైడ్ అవుతుంది, ఎందుకంటే 2 ఉంది. ఈ నంబర్ కూడా 2 తోటి డివైడ్ అవుతుంది, ఈ నంబర్ కూడా 2 తోటి డివైడ్ అవుతుంది. ఇదేమో ఈవెన్ నంబర్, రెండేమో ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ 2 కంటే ఎక్కువ ఈవెన్ నంబర్లు ఏమన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి p+1 అనేది ప్రధాన సంఖ్య కాదు. p+2 51 ఫ్యాక్టోరియల్ 1 + 2 3. 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. 51 ఫ్యాక్టోరియల్ అంటే అండ్ సో ఆన్ అప్ టు 3 into 2 into 1 ప్లస్ 3. చాలా చూస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది సార్. ఈ మొత్తం నంబర్లో ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ప్లస్ ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 3 తో డివైడ్ అయ్యేది యాడ్ చేస్తే ఆన్సర్ 3 తో డివైడ్ అవుతుంది. 1 తో గానీ ఉన్న నంబర్ తోటి గానీ డివైడ్ అవ్వాలి, అప్పుడే అది ప్రైమ్ నంబర్. ఇది కూడా కాదు. అట్లా మనము లాస్ట్ నంబర్కి వెళ్తే p+50 51 ఫ్యాక్టోరియల్ +1 + 50. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి అన్నీ కూడా రైట్ ప్రధాన సంఖ్యలు కావు. ఆన్సర్ ఈజ్ నో ఎలిమెంట్. ఆన్సర్ ఈజ్ నో ఎలిమెంట్. నో ఎలిమెంట్ విల్ బి ఏ ప్రైమ్ నంబర్. అర్థమైంది కదా సార్? నో ఎలిమెంట్ విల్ బి ఏ ప్రైమ్ నంబర్. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రతి నంబర్ అవుట్ సైడ్ కూడా ఉన్నది. 2 2 3 3 4 వేసామనుకో 4 కూడా వస్తుంది. ఈ మొత్తం నంబర్లో దాని తర్వాత ప్లస్ చేస్తే యాడ్ చేస్తే ప్రతి నంబర్ ఉన్నది. 1 + 1 2, 1 + 2 3 దీంట్లోనే దాగుంది, 1 + 3 4 దీంట్లోనే దాగుంది. మీ అందరికీ అర్థమైంది కదా సార్?